రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే క్రీడా విశ్వవిద్యాలయంపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. రేవంత్ క్రీడల ప్రగతికి తీసుకుంటున్న కార్యక్రమాలను అధ్యయనం చేసేందుకు విదేశీ పర్యటనకు వెళ్లారు. ఈ నెల 14, 15 తేదీల్లో ఆస్ట్రేలియాలో సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటించనున్నట్లుగా సమాచారం అందుతుంది. పర్యటనలో భాగంగా సీఎం బృందం క్వీన్లాండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీని సందర్శించనున్నారు. జనవరి 16, 17 తేదీల్లో రేవంత్ రెడ్డి బృందం సింగపూర్లో పర్యటించనుంది. సింగపూర్లోని క్రీడా ప్రాంగణాలు పరిశీలిస్తారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కె శివసేనారెడ్డిలు, అధికారులు ఆ దేశాల్లో పర్యటిస్తారు. అయితే సీఎం విదేశీ పర్యటనల తేదీలపై అధికారిక స్పష్టత ఇంకా రావాల్సి ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఇదే నెల జనవరి 20 నుంచి 24వ తేదీ వరకు స్విట్జర్లాండ్లోని దావోస్ వేదికగా జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరవుతారు. తెలంగాణకు భారీ పెట్టుబడులే లక్ష్యంగా దావోస్ సదస్సుకు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఇక ఈ సదస్సులో 50కి పైగా దేశాల నుంచి ప్రభుత్వ, పారిశ్రామిక ప్రతినిధులు పాల్గొంటారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశాలు ఉన్న రంగాలను చాటి చెప్పడం ద్వారా విదేశీ పెట్టుబడులు ఆకర్షించేందుకు దావోస్ సమావేశాల్లో తెలంగాణ పెవిలియన్ పేరుతో ప్రత్యేక పెట్టుబడుల సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, చెప్పండి. వెంకట్, ఈ నెల 13 నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశాల పర్యటన అయితే ఉంది. మొత్తంగా 3 దేశాలు ఆయన పర్యటించనున్నారు ఈ 13వ తేదీ నుంచి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఈ నెల 13 నుంచి ఆస్ట్రేలియా పర్యటనకు ఉన్నారు. రాష్ట్రంలో క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని ఇప్పటికే ప్రభుత్వం చాలా సార్లు మాట్లాడింది, ఆ రకంగా నిర్ణయాలు తీసుకుంది. మరి అందులో భాగంగానే ఆస్ట్రేలియా ఈ క్వీన్స్లాండ్ విశ్వవిద్యాలయాన్ని పరిశీలించినారు. సీఎంతో పాటు ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, స్పోర్ట్స్ ఎండీ సోనీ బాలా, స్పోర్ట్స్ చైర్మన్ శివసేన రెడ్డి అయితే వెళ్తున్నారు. అలాగే ఈ నెల 13 నుంచి దాదాపు రాత్రి సీఎం బృందం ఆస్ట్రేలియా బయలుదేరుతారు. 14, 15, 16, 17 ఈ 4 రోజుల పాటు అయితే ఆస్ట్రేలియాలో ముఖ్యమంత్రి బృందం పర్యటిస్తుంది. అక్కడ క్వీన్స్లాండ్ విశ్వవిద్యాలయం పరిశీలిస్తున్నారు. తిరిగి ఈ నెల 18వ తేదీన సింగపూర్ అయితే ముఖ్యమంత్రి ఉన్నారు. ముఖ్యమంత్రి బృందం అక్కడ షాపింగ్ మాల్స్ పైన, క్రీడా ప్రాంగణాలపైన, నిర్మాణాలపైన పరిశీలిస్తుందని కూడా అధికారులు తెలిపారు. అలాగే సింగపూర్ లో జరిగిన పారిశ్రామికవేత్తల సమావేశంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు పాల్గొంటారని కూడా చెప్తున్నారు. అలాగే 19వ తేదీన సింగపూర్ నుంచి స్విట్జర్లాండ్ లోని దావోస్ వెళ్తున్నారు. అక్కడ 21 నుంచి 23 వరకు పర్యటన కొనసాగనుంది. ఇక దావోస్ లో 5 రోజుల పాటు ప్రపంచ ఆర్థిక వేదిక అయితే 55వ వార్షిక సదస్సు జరుగుతుంది. మరి ముఖ్యమంత్రితో పాటు ఐటీ మంత్రి, ఆ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ ఉన్నతాధికారులు 3 రోజుల పాటు అయితే పర్యటిస్తున్నారు. 2024లో దావోస్ లో పర్యటన సందర్భంగా సుమారు 40,000 కోట్లకు పైగా పెట్టుబడులను సంబంధించి ఒప్పందాలు రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు కంపెనీలతో ఒప్పందం చేసుకుంది. మరి ప్రస్తుత పర్యటనలో మరిన్ని పెట్టుబడులు కూడా ఆకర్షించే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం అయితే ఈ కార్యాచరణ, ఈ ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తుంది వెంకట్. సో మొత్తానికి జనవరి నెలలో మొత్తం 13వ తేదీ నుంచి ఆయన 3 దేశాల పాటు పర్యటన అయితే కొనసాగనుంది.